జై కాంగ్రెస్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా చోడవరం నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ కల్పించిన అవకాశాన్ని నేను చోడవరం నియోజకవర్గంలో అత్యంత మెజార్టీతో గెలవాలన్న సంకల్పంతో ప్రజలందరినీ కలవడం జరుగుతుంది. ఈరోజు చోడవరం టౌన్లో ఒక ర్యాలీగా ప్రజలందరినీ ఆశీర్వాదం తీసుకోవాలని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని చెప్పేసి కోరడం జరిగింది. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అయితేనే అభివృద్ధి చేసే పార్టీ, వేరే ఏ పార్టీలు వచ్చినా సరే అభివృద్ధి చేయలేదు, ఇప్పుడు దాకా కూడా ఏ రూపంగా ఈ చోడవరం నియోజకవర్గానికి అభివృద్ధి లేదు అని చెప్పడం జరుగుతుంది. ప్రజలందరూ ఒక నిరసనతో ఉన్నారు. ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని ఆదరించడానికి, కాంగ్రెస్ పార్టీని ఓటేసి ముందుకు తీసుకెళ్లే అవకాశాన్ని ప్రజలందరూ కల్పిస్తారని ఒక గట్టి నమ్మకం నాకైతే కల్పిస్తుంది. ప్రధాన ఇక్కడ అంశం తాగునీటి సదుపాయం అనేది చాలా అరుదైన ఇదిగా కనపడుతుంది. ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు. గత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రాజెక్టులన్నీ కూడా దాన్ని అభివృద్ధి చేయకుండా ఇప్పుడున్న పార్టీ వైఎస్ఆర్సీపీ కానీ గత టీడీపీ ప్రభుత్వం కానీ అభివృద్ధి చేయలేదు. అభివృద్ధి చేయక ఇక్కడ నీటి వనరులు అనేది తగ్గిపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. 1000 టన్నులు ఆడే షుగర్ ఫ్యాక్టరీ ఈవేళ 100 టన్నుల దాకా వచ్చేసే పరిస్థితి ఉంది. అంటే షుగర్ ఫ్యాక్టరీ ఉన్న విస్తరణకి, అది యొక్క వ్యవసాయం ఉన్న రైతాంగానికి అభివృద్ధి చేయకుండా, వాళ్ళందరినీ గిట్టుబాటు ధర ఇవ్వకుండా ఆఫ్ చేయాలని, ఫ్యాక్టరీలన్నీ కూడా కార్పొరేట్ సంస్థలకు అమ్మేసుకుందామని ఇప్పుడు అధికార పార్టీ ఒక కొమ్ము కాస్తూ ఈ రైతాంగానికి అన్యాయం చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇటు ప్రత్యేక హోదా ఇస్తామని, రైతాంగానికి ఇటు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని, ఎత్తిపోతు కాలువ కంపల్సరీ ఏర్పాటు చేస్తామని, ఈ ఏరియా చోడవరం సస్యశ్యామంగా నిలబడి ఒక ఆదర్శంగా నిలబడుతున్న కాంగ్రెస్ పార్టీ ఒక భరోసా అయితే ఇవ్వడం జరిగింది. రైతాంగానికి 2 లక్షలు రుణమాఫీ చేయమని చెప్పేసి మేము మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది. అధికారంలో వచ్చిన వెంటనే 2 లక్షలు రుణమాఫీ, అలాగే పనికి ఆహార పథకం అంటే రైతు కూలీలకి చేసే ఉపాధి పథకంలో 400 రూపాయలు వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి మేము మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ప్రతి కోటకోటికి కూడా ₹1,00,000, సంవత్సరానికి ₹1,00,000 వాళ్ళు నేరుగా వాళ్ళ అకౌంట్కి చేరుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేని. ఇలాగా పేద మహిళలందరికీ కూడా బలుగు బలహీన వర్గాల వారికి ఆశాజ్యోతిగా నిలబడిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీయే. అభివృద్ధి చేయలేని పార్టీ తొక్కడానికి, దాన్ని ఓడించడానికి ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు అభివృద్ధి చేయడానికి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ముందుకు వస్తూ ఉన్నాం. ఇది ఇండియా కూటమితో నడిచి మేము ముందుకు వెళ్తూ అందరూ ఆదర్శం తీసుకోవడానికి మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ మంచి నిర్ణయం తీసుకుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆశయాలు ఏదైతే ఉన్నాయో ఆ ఆశయాల నుంచి పుట్టుకొచ్చిన మహానేత వైఎస్ సరళమ్మ గారు కాంగ్రెస్ పార్టీ చేరడం, ఆవిడ చేరిన వెంటనే కాంగ్రెస్ పార్టీ ఆశయాలు నిలబెట్టాలని ఒక సంకల్పంతో ప్రతి జిల్లా నియోజకవర్గం స్థాయిలో మేడం తిరగడం, కాంగ్రెస్ పార్టీ అత్యంత బలోపేతం చేయడం, కాంగ్రెస్ పార్టీ తరఫున మేడం వచ్చిందని ఒక తండ్రి తర్వాత ఆశయాలను తన కూతురే నిలబెడతామని చెప్పేసి ప్రజలందరూ నమ్ముతూ ఒక మంచి సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ మంచి ఊపిరి తీసుకొచ్చిన మేడం ఏమైనా ఉందంటే శరణ మేడం గారని గర్వంగా చెప్పుకోవచ్చు. ఈరోజు ఆ మేడం వచ్చాక కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజలందరూ కూడా తన తండ్రిని గుర్తు చేసుకుంటూ తనని గెలిపించాలన్న సంకల్పంతో ప్రజలందరూ ఉన్నారని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను.